ఈ నెల 23వ తేదీ మంగళవారం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి నామినేషన్ ప్రక్రియకి మన పాలమూరు ముద్దుబిడ్డ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినెపల్లి మండలంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 3వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలు జరగబోయే భారీ బహిరంగ సభాస్థలిని పరిశీలించడానికి గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పెద్దలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారితో పాటు మరి ఎమ్మెల్యేలందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వారితో పాటు వచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా మనవి ఒకటే. 2009 డిసెంబర్ 9 ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ ఈ నెల 23 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు బిజినపల్లి దగ్గర గౌరవ సీఎం గారు ఇక్కడ పెద్ద ఎత్తున మల్లు రవి గారి నామినేషన్ కార్యక్రమానికి చేస్తున్న సీఎం గారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని బిజినపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మా జిల్లా మంత్రివర్గుల ఆధ్వర్యంలో జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకి పెద్ద ఎత్తున 7 నియోజకవర్గ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అదే రోజు బిజినపల్లిలో 4 గంటలకి నాగర్ కర్నూలు పార్లమెంటు స్థాయి పెద్ద బహిరంగ సభని, భారీ బహిరంగ సభని బిజినపల్లిలో ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ, దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిపోవటం, ఈ గ్రౌండ్ కానీ ఈ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి శుభసూచకంగా ఉంది కాబట్టి ఇక్కడే పెట్టడం జరుగుతుంది. ఈ సభకి 7 అసెంబ్లీల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని నా విజ్ఞప్తి. ఇంకొకటి, ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్న 7 అసెంబ్లీల్లో ఒక్కొక్క రోజు తప్పున అచ్చంపేట 12వ తారీఖు, 13వ తారీఖు కల్వకుర్తి, 14వ తారీఖు నాగర్ కర్నూలు, 15వ తారీఖు కొల్లాపూరు, 16వ తారీఖు అలంపూరు, 17వ తారీఖు గద్వాల, 18వ తారీఖు వనపర్తి. 7 అసెంబ్లీలు ఒక్కొక్క రోజున నేను అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో మరి ప్రజల దగ్గరికి పోయి రావటం, కార్నర్ మీటింగ్స్, స్ట్రీట్ మీటింగ్స్ చేయటం జరిగింది. దీని తర్వాత నాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించేటటువంటి యంత్రాంగం, ఓట్లు వేసేటటువంటి ప్రజలు, ఈ 2 కూడా సమతుల్యంతో ఉండి మా మీద పోటీ చేసేటటువంటి అభ్యర్థుల కంటే చాలా ముందు స్థానంలో ఉన్నారు. ఓటు వేయించేటటువంటి వాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలా అనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ప్రతి వ్యక్తిని తక్కువ అంచనా చేయడం పొరపాటు. ఎందుకంటే కేసీఆర్ అదే నేను చెప్పిందే వేదం, అందరూ ఏదో గొర్రెలాగా నాయన ఫాలో అవుతారు అనుకున్నాడు ఆయన. అది భ్రమ మాత్రమే. అందుకనే ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, కులాల పరంగా మతాల పరంగా విడగొట్టాలని ప్రయత్నం చేసినా, విచ్ఛిన్నం చేయాల్సిన ప్రశ్న ప్రతి మనిషి కూడా ఆలోచన పరుడు, ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉంది, పేదవాళ్ళు కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏవి జరగవు. 100% మొన్న ఊహించినరా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తున్నాయి. సో డెఫినెట్గా ప్రజలు ఆ ఆలోచన ఉన్నారు. అన్నీ కూడా అన్ని లెక్కలు, ప్రజలు మొత్తం లెక్కలు తెలుసు. అటువంటి భ్రమలో ప్రతిపక్షాలు ఉన్నారు, వాళ్ళ కర్మ. ఓకే.